దావీదు మరియు సౌలు అసూయ కథ. గొల్యాత్ని ఓడించిన తరువాత దావీదు ఇశ్రాయేలు ప్రజల వీరుడిగా మారాడు. ప్రజలు అతన్ని ప్రేమించారు. కానీ రాజు సౌలు దావీదుపై అసూయపడ్డాడు. సౌలు 3 సార్లు దావీదును చంపటానికి ప్రయత్నించాడు. ఒక్కసారి కత్తి విసరటం ద్వారా, మరోసారి సైన్యాన్ని పంపి, చివరిగా అడవిలో తరుముతూ. కానీ దేవుడు దావీదును రక్షించాడు. ఒక్కసారి సౌలు దావీదును వెతుకుతూ గుహలోకి వచ్చినప్పుడు దావీదు అతనిని చంపగలిగేవాడే కానీ చంపలేదు. అతను చెప్పాడు, దేవుడు అభిషేకించిన రాజుపై నేను చేయవేయను అని. బైబిల్ వాక్యం ప్రకారం ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందువాడు గనక నా ఏలినవాణ్ణి చంపనని నేను చెప్పితిని. 1 సమూయేలు 24:10. అయితే దేవునిపై విశ్వాసమున్నవాడు ప్రతీకారం కాకుండా క్షమాపణను ఎంచుకుంటాడు. అసూయ మనసును నాశనం చేస్తుంది, కానీ దేవుని భయం మన హృదయాన్ని కాపాడుతుంది. ఆమేన్.